హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. డిసెంబర్ 22, 2024 ఆదివారం నాడు పంచాంగము, అలాగే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. అలాగే మనకి 2025 జనవరి నాడు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది మన ఛానల్‌లో వీడియోలనేవి వస్తున్నాయి. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ అనేది పక్కన ఆన్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు 2024 పంచాంగం 22వ తారీఖు ఆదివారం ఎలా ఉండబోతుందో చూద్దాము. ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. అలాగే ఈ యొక్క ఫోటోలో మీరు రాహుకాలం, యమగండం, శుభ సమయంలో దుర్ముహూర్తము, అమృత గడియలు ఎలా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి అనేది కూడా వీరు స్థిరాస్తుల క్రయ విక్రయాల ఆటంకాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు అనేవి తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు అనేవి కూడా ఉన్నాయి. మేషరాశి వారికి 22వ తారీఖు ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషంలో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య, సంతానం, అక్రమ సంబంధాలు, లగ్గిబిందులు వెతికి తీయడం ఇలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటి బయట మీ వాతావరణం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. అలాగే వ్యాపారాలు లాభసాటిగా అందుకుంటారు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి కూడా 22వ తారీఖు ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కానీ ఒక మంచి విషయం అనేది కూడా జరగబోతుంది. అదేంటో మనం చూద్దాం. మిథున రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు చికాకుగా పరుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారం, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఇంత చెడు జరుగుతున్నా సరే వీళ్ళకి ఒక్క విషయంలో అనేది మంచి జరగబోతుందని చెప్పాను కదా! అది ప్రేమించుకున్న వారు దగ్గరవుతారు. ఎవరైతే ప్రేమికులు విడిపోయి ఉంటారో వాళ్ళు 22వ తారీఖు కలుసుకునే అవకాశం అనేది కూడా చాలా వరకు అనేది కూడా ఉంది. ప్రేమికులు ఖచ్చితంగా దగ్గరే అవకాశం చాలా వరకు అనేది కూడా ఉంది. కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వీరికి భూ క్రయ విక్రయాలనేది కూడా లాభిస్తాయి. అంటే మీరు భూములు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్న మంచి లాభాలతోనేది ఆ పనులనేవి జరుగుతాయి. అలాగే మీరనుకున్న పనులనేవి సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అలాగే మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా ఆ ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. సింహరాశి వారికి మాత్రం 22వ తారీఖు మంచి లాభసాటిగా అనేది కూడా జరగబోతుంది. వీరికి ముఖ్యంగా నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులనేవి కూడా పెరుగుతాయి. వ్యాపారాలు మంచి లాభసాటిగా ఆదివారం మీకు జరగబోతుంది. అన్ని రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరికి ఇంటి బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. అప్పులు చేయాల్సిన అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. అలాగే ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 7వ స్థానంలో ఉన్న తులారాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు, వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అనేవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు మన 8వ స్థానంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పనుల్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాలు బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అంటే ధనయోగం అనేది 22వ తారీఖు ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం అనేది కూడా ఉంటుంది. ధనుసు రాశి వారికి 22వ తారీఖు పెద్ద కార్యాచరణ అనేది కూడా జరగబోతుంది. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు అంటే అప్పులు చేస్తారు. ఆత్మీయులతో కొన్ని విషయాలు విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలు ఊహించిన మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొంత సమస్యలు అనేవి కూడా తప్పవు. ఇప్పుడు మన కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన రుణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాల స్థానచలన సూచనలు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తంగా సాగుతుంది. వ్యవహారాలు
ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. మీనరాశి వారికి అద్భుతమైన వాతావరణం అనేది 22 తారీఖు ఉండబోతుంది. అలాగే మీనరాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు 22 తారీఖు మంచిగా సంతోషంగా గడిపే అవకాశం ఎక్కువ శాతం అనేది కనబడబోతుంది. ఇలాగ 12 రాశుల వారికి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారికి, మీన రాశి వారికి అద్భుతమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మంచిగా లాభాలనేవి లాభసాటిగా జరుగుతాయి. అలాగే సింహరాశి వారికి కూడా అన్ని విధాలుగా అనేది కూడా బాగుంది. ఇది విషయం మిత్రులారా. అలాగే మన ఛానల్‌లో 2025 జనవరి 12 రాశుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది చూడబోతున్నారు. ప్రతి వీడియో అనేది వస్తుంది. మీరు ఆ వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ అనేది కూడా మీరు ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మీకు జాతకరీత్యా పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల గొడవలు, అక్రమ సంబంధాలు, ఉద్యోగం రాకపోవడం, తర్వాత లవ్ ప్రాబ్లమ్స్ ఎలాంటి సమస్యలున్నా సరే, విదేశీ ప్రయాణాలు వాయిదా పడడం, ఇంకెలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనపడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకునే దిశగా మీరు ప్రయత్నాలనేవి చేయొచ్చు. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.